హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం బగారా రైస్ చేసుకుందామండి. తెలంగాణలో ఎక్కువ చేసుకుంటారు బగారా రైస్. ఇవాళ చూపిస్తాను మీకు అది. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా మొత్తం, జీడిపప్పు కూడా వేసుకున్నాను, చెక్క లవంగాలు, స్టార్ పువ్వు, సోంపు, యాలకులు, షాజీరా, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి, కొంచెం పసుపు. నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి. ఇక నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాం, కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం. ఆయిల్ కాగిందండి. దీనిలో మనం ఈ హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకుందాం. జీడిపప్పు కూడా వేసేసుకుందాం. అన్నీ వేగాయండి. ఇప్పుడు పుదీనా వేసేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది కొంచెం వేగాక టమాటా వేసుకుందాం. టమాటా కూడా వేసేసుకుందాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండి 1 స్పూను, హాఫ్ స్పూను, ఇదేమో చిన్న స్పూన్ అండి. కొత్తిమీర కొద్దిగా, నేను ఈ బాక్స్ తోటి తీసుకున్నానండి బిర్యానీ రైస్. ఒక బాక్స్ బిర్యానీ రైస్కి 2 బాక్సెస్ వాటర్. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ మొత్తం పడుతుందండి. ఇప్పుడు ఒక నిమ్మ చెక్క పిండేసుకుందాం దీంట్లో.
ఎసరు మరిగాక బియ్యం వేసుకుందాం అండి. ఎసరు కాగినట్టుందండి, చూసుకుందాం. నేను ఈ రైస్ అంతా ఇట్లా వడగట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి ఇది. ఇంకా ఉడకనిద్దాము. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడకనిచ్చుకుందాం. ఒకసారి చూసుకుందామండి. అయిపోయింది, మగ్గిపోయింది. దీనిపైన కొంచెం కొద్దిగా కొత్తిమీర. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మగ్గిపోయింది బాగా రైస్. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. ఇదిగోండి, ఇది నేను పెరుగు చట్నీ చేశాను. మేము చికెన్ వండుకున్నామండి మామూలుగా, మీకు ఆల్రెడీ చూపించలేదు. ఇదిగో పెరుగు చట్నీలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసాను. కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. మేము చేసుకున్న చికెన్ అండి ఇది. ఇదేనండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అండి.